महादेव विश्वेशं माधवं डुंडीं दंडपाणिं च भैरवं वंदे काशीं गुहां गंगां भवानी मणिकर्णिकां। కాశీయాత్ర చేసే భక్తులంతా కూడా ఈ శ్లోకంలో ఉన్న ప్రదేశాలన్నీ దర్శనం చేస్తే కాశీయాత్ర సంపూర్ణంగా చేసిన ఫలితం వస్తుందని పెద్దలంతా చెప్పారు. వారు చెప్పగా విని కాశీయాత్ర వెళ్ళినప్పుడు ఇవన్నీ దర్శనం చేసే భాగ్యం కలిగించిన పరమాత్మకు అనేక నమస్కారాలు తెలియజేస్తూ, విశ్వేశం అంటే విశ్వేశ్వరుడు, మాధవం బిందు మాధవుడు, విశ్వేశ్వం మాధవం డుండీం మనం విశ్వనాథుడి ఆలయానికి వెళ్తుంటే మధ్యలోనే ఉంటారు, అతి దగ్గరలో డుండి గణపతి, ఆయన వారి దర్శనం విశ్వేశం మాధవం డుండీం. దండపాణిం అంటే కాలభైరవుడి ఆలయం పక్కనే ఉంటారు దండపాణి, వారి దర్శనం. అలాగే భైరవం, ఎవరి అనుమతితో అయితే కాశీ ప్రవేశం మనకు లభిస్తుందో వారు కాలభైరవుడు. అలాగే వందే కాశీం గుహాం గంగాం, ఈ రెండు చాలా కష్టంగా ఎంతో విచారణ చేస్తే చాలా తెలిసిన ఆటో వాళ్ళు కానీ తీసుకువెళ్తే తప్ప మనం వెళ్ళలేము. ఈసారి వెళ్ళినప్పుడు ఈ రెండు కూడా ఎవరినైనా కనుక్కొని మీరు దర్శనం చేసే ప్రయత్నం చేయండి, అప్పుడే వీటి దర్శనం సాధ్యం. అలాగే వందే కాశీం గుహాం గంగాం భవానీ, ఈ భవానీ అమ్మవారు అన్నపూర్ణ ఆలయంలోనే ఉంటారు. అలాగే దుర్గాకుండలో ఉన్న భవానీ దర్శనం కూడా అత్యంత ప్రధానం. వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం. 12 గంటలప్పుడు మణికర్ణిక ఘాట్లో స్నానం అత్యంత పరమ పవిత్రమైందిగా మనందరికీ తెలుసు. ఆ సమయంలో సకల దేవాది దేవతలందరూ వచ్చి ఆ మణికర్ణిక ఘాట్లో స్నానమాచరించడం ఆ సంకల్పంలో బ్రాహ్మణోత్తముడు మనకు తెలియజేస్తాడు. అదే సమయానికి మనం స్నానం చేస్తే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయని పెద్దలు చాలామంది చెప్పగా వినడం, ఆ స్నానం ఆచరించడం మన పూర్వజన్మ పుణ్య ఫలం. అలాగే మనందరికీ తెలుసు కాశ్యాంతు మరణాన్ ముక్తి అని. సరే, మరణం కాశీలో సంభవిస్తుందో లేదో అది మన చేతిలో లేదు, కానీ ఊపిరి ఉన్నప్పుడు విశ్వనాథుడి దర్శనం చేయడం, ఆ కాశీ అనే మహాపట్టణంలో ఆనందవనంలో మహాశ్మశానంలో మనం ఆ స్వామి దర్శనం చేయడం మన జన్మ జన్మల భాగ్యం. ఇది ఇప్పటి వరకు పొందిన వాళ్ళు ధన్యులు, ఇక ముందు చేసేవాళ్ళు మరింత ధన్యులు. ఆ ధన్యత మనం పొందేలాగా పరమాత్మ మనను అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక అంశం, కాశీలో ముముక్షు భవన్లో ఒక స్తూపం నిర్మాణం జరుగుతోంది. ఆ స్తూపంలో పెట్టడానికి కాశీ కోటి అని ఈ పుస్తకాల్లో వాళ్ళు మనకు ఈ పుస్తకాలు ఉచితంగానే అందిస్తున్నారు. ఈ పుస్తకాలు పొందగోరేవారు మేము అడ్రస్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీకు కావాలనుకుంటే పుస్తకాలు తెప్పించుకొని ఈ కాశీ కోటి రాసి నిర్ణయించిన సమయంలోపు తిరిగి వారికి పంపే విధంగా మీరు ప్రణాళిక చేసుకుంటే ఈ పుస్తకాలను తెప్పించుకోవచ్చు. ఈ కాశీ కోటి మీరు రాయవచ్చు, జన్మను ధన్యం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.